ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఈ సాంకేతిక నైపుణ్యం నేర్చుకుంటే 2 లక్షల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉంది. మంచి ఆ దేశాలలో ఉన్న వెదర్ కానీ, అక్కడ ప్రజలు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ చాలా చాలా అనుకూలంగా ఉన్నది. అందుకే వాళ్ళకు జర్మనీ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్, కొరియన్ లాంగ్వేజ్ అన్ని కూడా నేర్పడానికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది, ఒప్పందాలు చేసుకున్నాం. మేము ఈ మధ్యకాలంలో స్కూల్ టీచర్లను కూడా ఇతర దేశాలకు పంపించినాం. మంచి ఎడ్యుకేషన్ విధానాలు ఎట్లున్నాయో మీరు చూసి రాపోండి అని. భవిష్యత్తులో ఏటీసీలో పనిచేసే వాళ్ళను, పాలిటెక్నిక్లో పనిచేసే వాళ్ళను, స్కిల్ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళని కూడా ఇతర దేశాలు ఏ విధంగా, ఇప్పుడు చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, సౌత్ కొరియా కానీ, సింగపూర్ కానీ, వీళ్ళందరికీ ఎవరికి 80% ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తున్నారు. ప్రపంచాన్ని ఎందుకు శాసిస్తున్నారంటే సాంకేతిక నైపుణ్యం ఉన్నది, పరిశ్రమలు పెట్టినరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ప్రపంచ అవసరాలన్నీ ఈ 4-5 దేశాలే తీరుస్తున్నాయి. అమెరికా కన్జ్యూమర్ కంట్రీనే, అమెరికాలో ఉత్పత్తి జరగదు. చైనాలోనో, జపాన్లోనో, జర్మనీలోనో, సౌత్ కొరియాలోనో, తైవాన్లోనో ఉత్పత్తి చేస్తే వస్తువులను వాటిని అమెరికా వినియోగిస్తుంది. అమెరికా సంస్థకు సంబంధించిన బ్రాండ్ మాత్రమే దేశాలకు అవసరం ఉంది. యాపిల్ అంటే అమెరికన్ బ్రాండ్, ఆ బ్రాండ్ తీసుకొచ్చి తైవాన్లోనో, చైనాలోనో, లేకపోతే హైదరాబాద్లో ఫాక్స్కాను తయారు చేస్తుంది. పెద్ద బ్రాండ్ అమెరికా దేశంలో ఉంది, కానీ ఉత్పత్తి అనేది ఈ దేశాలలో ఉంది. సో ఈ దేశాలకు ప్రత్యామ్నాయంగా మనం తెలంగాణను తీర్చిదిద్దుకోవాలనే మన ప్రయత్నం. మన యువత కూడా 2026లో ఓరియంటేషన్ షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. 2000 సమయంలో మనకు కంప్యూటర్ నేర్చుకున్న, ఐటీ ఇంజనీరింగ్లో చదువుకున్న, కంప్యూటర్ సైన్స్ చదువుకున్న మనకు ఉద్యోగం వస్తుంది, అమెరికాకి వెళ్ళొచ్చు అని ఒక భద్రత కనిపించేది, ఒక ప్రోత్సాహకము కనిపించేది. 25 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో పెనుమార్పులు వచ్చినాయి. ఆ పెనుమార్పులు ఏఐ తుఫాన్లో అమెరికాని కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కంపెనీలు యజమానులు లాభసాటిగా ఉన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. కానీ ఆ దేశంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను నమ్ముకొని ఆ దేశానికి వెళ్ళిన లక్షలాది తెలంగాణ పిల్లలకు నిరుద్యోగ సమస్య ఈరోజు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అందుకే మన రాష్ట్రంలో ఉన్న యువకులకు నా సూచన, మీరు బ్లూ కాలర్ సాంకేతిక నైపుణ్యం స్కిల్ నేర్చుకోండి. 100% మీకు ఉద్యోగ భద్రత ఉన్నది, మీ జీవితం గొప్పగా ఉంటుంది. ఉపాధి అయినా మీరు ఎత్తుక్కోవచ్చు, ఉద్యోగమైనా మీకు దొరుకుతుంది. కాబట్టి మన ఓరియంటేషన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీడియా సహకారం కూడా అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఈ వైపుగా కొంత అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏవేవైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని కూడా ప్రచారంలో కల్పించి, ఒకప్పుడు గల్ఫ్ కంట్రీస్కి పోవడానికి ఏజెంట్ల చేతుల్లో మోసపోయేది. ఇప్పుడు ప్రభుత్వమే అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయాలనుకుంటుంది. ప్రభుత్వం ఎవరైతే గల్ఫ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళ పాస్పోర్ట్ నుంచి వాళ్ళ ట్రైనింగ్ వరకు అవసరమైతే స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళకి 6 నెలలు డ్రైవర్ కానీ, కన్స్ట్రక్షన్ లేబర్ కానీ, ఇతర ఏవేవైతే మిడిల్ ఈస్ట్ కంట్రీలో మన ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి శిక్షణను ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. శిక్షణతో పాటు వాళ్ళకి పాస్పోర్ట్కి అవసరమైన సహకారం, అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, పోలీసు వెరిఫికేషన్ ఎట్లా చేయించుకోవాలా, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏ విధంగా పొందుపరిచి పాస్పోర్ట్ తీసుకోవాలి, ఈ సాంకేతిక నైపుణ్యం శిక్షణ పొందిన వాళ్ళు మా దగ్గర ఉండని ఆయా దేశాలలో ఉన్న కంపెనీలకు కమ్యూనికేట్ చేసి ఆ దేశంలో ఎంత లేబర్, ఎలాంటి వాళ్ళ అవసరం ఉందో కూడా వాళ్ళ ఇండెంట్, వాళ్ళకి ఏం కావాలో తెప్పించుకొని ఆ ప్రకారం మనం ఇక్కడి నుంచి పంపిస్తే ఇక్కడి నుంచి వెళ్ళే కార్మికుడికి కనీస వేతనం వస్తుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, లైఫ్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ లాంటి కవరేజ్ ఉంటాయి. ఆ కంపెనీలు వాళ్ళని ఏమైనా చేస్తే ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ కార్మికునికి రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. తొందరలోనే ఒక మంచి పాలసీతో ముందుకు వస్తాం. గతంలో గల్ఫ్ కార్మికులు చచ్చిపోతే శవాన్ని కూడా తెచ్చే అవకాశం లేకుండా అక్కడనే వదిలేసుకునే పరిస్థితి. కానీ గల్ఫ్లో చనిపోయిన కార్మికులకు 5 లక్షల రూపాయల బీమా ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని తీసుకురావడమే కాకుండా దాన సంస్కారాల నుంచి ఒక 5 లక్షల రూపాయలు చనిపోయిన కార్మికుడు ఇచ్చే వ్యవస్థ మనం తీసుకొచ్చినాం. అట్లా చాలామంది కార్మిక కుటుంబాలకు ఈరోజు మనం సహాయాన్ని అందించినాం. కానీ ఆ దురదృష్టకరమైన పరిస్థితి ఎవరికి రావద్దు, ఏజెంట్ల చేతులు ఎవరు మోసపోవద్దు.
గత 40-50 సంవత్సరాలుగా జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, కోరుట్ల ఈ ప్రాంతంలో పోయిన కార్మికులు చాలామంది ఏజెంట్ల చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఏజెంట్లు పడగలకెత్తారు, పెద్ద పెద్ద పదవులకు వచ్చారు. గల్ఫ్ ఏజెంట్లు ఏజెంట్లు బాగా పెద్ద అభివృద్ధి పదం వైపు పోయినారు, కానీ కార్మికులు మాత్రం నష్టపోతున్నారు. అందుకే ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా తెలంగాణ ప్రజల్ని కాపాడాలని ఈరోజు ఒక మంచి విధానంతో ముందుకు వస్తున్నాం. మీ అందరి సహకారం కూడా ఉండాలి. హలో, ఒక్క నిమిషం బ్రదర్. ఇప్పుడే వారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ 1 monthలోనే సింగరేణి సంస్థలో 80% లోకల్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఆర్డర్ పాస్ చేసినారు. సో అన్ని చోట్ల కూడా మేము ఎక్కడైతే ఇప్పుడే వారు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అన్న ల్యాండ్ అయితే డెఫినెట్లీ ఈ అంశం అయితే ఆ ఇండస్ట్రీస్ చెప్తాము. ఎక్కడ లేదో బిఫోర్ గెటింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ క్లియరెన్స్ అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ లైసెన్స్ మేము కూడా వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాము. మీరు ఇక్కడ 80% వరకు లోకల్ వాళ్ళని తీసుకోవాలి. ఎక్కడైతే హైలీ స్కిల్డ్ ఉన్నదో డెఫినెట్లీ దే ఆర్ ఫ్రీ టు గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా నడవాలని చెప్పి సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఇక్కడ క్రియేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా అదే కాకుండా సింగరేణి సంస్థలో మేము ఇంతకు ముందు కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి గారు చెప్పినాము. ఈ మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత సింగరేణిలో కూడా ఎవరైతే పనిచేస్తున్నారో వారి వేతనాలు పెంచడానికి కూడా తొందరలోనే చర్యలు తీసుకుంటాం. ఇప్పుడున్న ఇండస్ట్రీ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుందో చాలా మందికి ఇప్పుడున్న ఐటీఐ కోర్సెస్లో మీరు కొత్తగా దిగేదని తీసుకొచ్చేస్తారు. ఇండస్ట్రీస్కి ఏ స్కిల్ ఆఫ్ పీపుల్ కావాలని కోర్సెస్ వాళ్ళ దగ్గర అబ్జర్వేషన్ తీసుకోవాలి. ఎవరికి వాళ్ళకి కొలాబరేషన్లో క్యాంపస్ ప్లేస్మెంట్ చేసుకోవడం లేదు. బట్ ఈ లాస్ట్ 3 yearsలో దర్ ఈస్ నో ప్రాపర్ డెవలప్మెంట్ ఇన్ ద డిపార్ట్మెంట్. మీరు యూ కమ్ విల్ హ్యావ్ వన్ చాట్. కానీ మీ అందరికి తెలవాలి, సార్ వచ్చిన తర్వాత 65 ఐటీఐలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అప్గ్రేడేషన్ కోసము టాటాస్తోనే వి ఆల్రెడీ అగ్రిమెంట్ టు 4,000 crores ఖర్చు పెట్టి ఈ 65 ఐటీఐస్ అన్ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా 56 ఏటీసీస్ ఇతర నియోజకవర్గాలలో ఎక్కడైతే ఐటీఐస్ లేవో అవి కూడా శాంక్షన్ అయినాయి, త్వరలోనే పనులు స్టార్ట్ అవుతాయి. సో ఫర్ ఆల్ దీస్ 119 ఏటీసీస్కి కొత్త కోర్సెస్, ఎందుకంటే మేము సిఐతో చర్చించినాం లాస్ట్ టైం 4th సిటీలో ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నారో $3 trillion ఎకానమీ చేయాలని చెప్పి అక్కడ ఇండస్ట్రియలిస్ట్ వచ్చినప్పుడు వారితో కూడా మేము చర్చించినాం. ఒక రౌండ్ టేబుల్ ఉండే, మీకు గుర్తు రావట్లేదు కానీ ఆఫ్టర్నూన్ ఒక రౌండ్ టేబుల్ ఉండే. ఆ రౌండ్ టేబుల్లో వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఏమి వారికి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళతో చర్చించుకొని మేము కోర్సెస్ కూడా మాడిఫై చేస్తున్నాం ఈ ఐటీఎస్లో. సో ఇన్ ద నెక్స్ట్ 2 years మీకు ఏదైతే స్కిల్డ్ లేబర్ బయటకు వస్తుందో ఈ ఏటీసీస్ నుంచి అద్భుతమైన స్కిల్స్ వస్తాయి. ఇండస్ట్రీకి రెడీమేడ్ వర్క్ ఫోర్స్ ఇవ్వడానికి మేము చర్యలు తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, విప్పులు, శాసనసభ్యులు పాల్గొనే పత్రికా సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనే కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల కనీస వేతనాల మీద 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురై కనీస వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల 1,11,00,000 కార్మికులు నష్టపోయి అంత కీలకమైన ముఖ్యమైన విషయం కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని, కార్మిక శాఖ, మైనింగ్ శాఖ నిర్వహిస్తున్న మిత్రులు వివేక్ వెంకటస్వామి గారిని క్యాబినెట్ సబ్ కమిటీగా నియమించి స్టేక్ హోల్డర్స్ అందరితోని, కార్మిక సంఘాలతో, అదేవిధంగా పరిశ్రమల తరఫున రిప్రజెంట్ చేస్తున్న ఆ సంఘాలతో చాలా వివరంగా చర్చించి వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని కార్మికుల వైపు నుంచి కూడా ఏ విధంగా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలి పని జరుగుతుంది. పిల్లలు చేరిండ్రు, మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. చూస్తే అక్కడ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ టాటా వాళ్ళు ఎంత గొప్పగా వాటిని నిర్వహిస్తుండ్రో
మీరు చూడగలుగుతారు. ఎప్పుడైనా మీరు మా మంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తే జర్నలిస్టులు అందరినీ తీసుకొని పోయి అక్కడ మిమ్మల్ని అందరినీ ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయండి. అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే 10% చేయగలను, మీరు అక్కడ చూస్తే 100% మీకు అర్థమవుద్ది. ఈ నెలాఖరు లోపల మా మంత్రి గారు మల్లెపల్లి ఈ 4 ATCల